శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు ఆషాఢ బహుళ అమావాస్య బహుళపక్షంలోనే వస్తుంది. బహుళపక్షం యొక్క చివరిలో వచ్చేటటువంటిది అమావాస్య, మంగళవారం. అమావాస్య పితృదేవతల యొక్క ఉత్పత్తి దినం. ఈ విషయాన్ని మహాతపుడు ప్రజాపాలనతో చెబుతున్నాడు. అయా, పితృదేవతల యొక్క పుట్టుకని గురించి చెబుతాను వినవలసింది. బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో ఉన్నటువంటి సందర్భంలో మొదట మూలద్రవ్యాలని మనసునందు భావించి మనసున ఉంచుకొని ఆ తరువాత ప్రజాపతిని స్మరించాడు. ప్రజాపతిని స్మరించి ఆ మూల ప్రకృతుల్ని మూల ద్రవ్యాలని వెలుపలికి తీసుకొచ్చి సృష్టి కార్యంలో వినియోగిద్దామనుకున్నటువంటి దశలో ఆ బ్రహ్మదేవుని యొక్క దేహము నుండి పరమాత్మ యోగం వల్ల తన్మాత్రలు పొగ వంటి రూపాలు బయటికి వచ్చాయి. పొగలాగా ఉన్నటువంటి కాంతులు తన్మాత్రల రూపంలో బయటికి వచ్చాయి. మేము కూడా సోమమును త్రాగగోరుతున్నాము. సోమయాగములందు సమర్పింపబడేటటువంటి సోమాన్ని దేవతలు స్వీకరిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మదేవుని నుంచి పుట్టినటువంటి తన్మాత్రలు ధూమరూపంలో ఉన్నటువంటివి మేము కూడా సోమాన్ని ఆస్వాదింపగోరుతున్నాము అని చెప్పి దేవతలతో చెప్పి వీళ్ళు ఆకాశం వైపు వెళ్ళారు. అట్లా ఆకాశాన్ని వైపు వెళ్ళి ఆకాశాన్ని నిరోధిస్తూ ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలకు పోయేటటువంటి ఆ రూపాలకి తన్మాత్రలతో బ్రహ్మదేవుడు అన్నాడు, తాన్ దృష్ట్వా సహసా బ్రహ్మ తిర్యక్ సంస్థాన ఉన్ముఖాన్. అలా ఊర్ధ్వలోకానికి పోగోరి ఉన్నటువంటి వాళ్ళతో బ్రహ్మదేవుడు అన్నాడు, భవంత పితర సంతు సర్వేషాం గృహమేధినాం. మీరందరూ కూడా గృహస్థులైనటువంటి వాళ్ళందరికీ పితృదేవతలుగా మీరు అవుగుదురు కాక అని చెప్పాడు. అలా పితృదేవతలు ఏర్పడటానికి కారణమైనటువంటి చరిత్ర అది మహాతపుడు చెప్పాడు. అలా ఆకాశానికి వెళ్ళినటువంటి వాళ్ళల్లో అడ్డంగా తలపైకి ఎత్తి ఉన్నటువంటి వారితో బ్రహ్మదేవుడు ఈ విధంగా అన్నాడు, ఊర్ధ్వక్త్రాస్తు ఏ తత్ర తే నాందీముఖ సంజ్ఞకా వృద్ధిశ్రాద్ధేషు సతతం పూజ్యా శృతి విధానతః అని చెప్పి పైకెత్తినటువంటి తలగలిగినటువంటి వాళ్ళతో బ్రహ్మదేవుడు చెప్పాడు, మీకు నాందీముఖులు అని పేరు వస్తుంది. ఊర్ధ్వక్త్రాస్తు ఏ తత్ర తే నాందీముఖ సంజ్ఞకా, మీరు నాందీముఖులు అని చెప్పబడతారు. మనము వివాహాదుల్లో వింటూ ఉంటాం నాందీముఖము అని చెప్పి. ఉపనయనంలో ఇటువంటి కార్యక్రమంలో నాంది శ్రాద్ధ విధులు అని కూడా అంటూ ఉంటారు. వీళ్ళు పితృదేవతలు కాబట్టి వీళ్ళకి సమర్పించేటటువంటి దాన్ని శ్రాద్ధము అనేటటువంటి పేరుతో చెప్పి నాంది శ్రాద్ధం అంటూ ఉంటారు. శుభకార్యాల్లో జరుగుతుంది కాబట్టి దీన్ని నాంది విధి అని మాత్రమే చెబుతూ ఉంటాం. ఊర్ధ్వవక్త్రాస్తు తే వక్త్రా నాందీముఖ సంజ్ఞకా వృద్ధిశ్రాద్ధేషు సతతం. వీళ్ళు ఎక్కడ ఉపాసింపబడుతూ ఉంటారు, పూజింపబడుతూ ఉంటారు అంటే
వృద్ధి శ్రాద్ధములందు పూజింపబడుతూ ఉంటారు. నాంది దేవతలు కాబట్టి నాంది ముఖము, వాళ్ళకి నంది ముఖము అని అంటూ ఉంటారు ఉపనయన సమయంలో. ఆ నాంది దేవతల ఆరాధన అనేటటువంటిది శుభకార్యాల్లో జరుగుతుంది. పూజా శృతి విధానత మీరు వేద విహితమైనటువంటి పద్ధతిలో ఆరాధింపబడుతూ ఉంటారు. వాళ్ళ వల్ల గృహస్థులైనటువంటి వాళ్ళకి అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతాయి, సమస్తములైనటువంటి శుభములు చేకూరుతాయి. అందువల్లనే వీటిని వృద్ధి శాస్త్రేషు అని అన్నారు. అలా వృద్ధి కొరకు చేసేటటువంటి కార్యక్రమాల్లో మీకు వేద విహితమైనటువంటి రీతిలో పూజ జరుగుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పారు. అంటే పితృదేవతల్లో కూడా నాంది శ్రాద్ధ విధిలో వచ్చేటటువంటి పితృదేవతలు వేరు, మిగతా సమయాల్లో వచ్చేటటువంటి పితృదేవతలు వేరు. అగ్నిని ముందుంచుకొని అర్చించేటటువంటి అగ్నిహోత్రులైనటువంటి బ్రాహ్మణులు నిత్యము నైమిత్తికము అయినటువంటి కామ్యములైనటువంటి కర్మలలో పర్వములందు కూడా మిమ్మల్ని తృప్తిపరుస్తూ ఉంటారు. బహిప్రావరణులు అనేటటువంటి దేవతలని, అంటే వెలుపల దర్భలపై ఉంచేటటువంటి కూర్చుండబెట్టేటటువంటి వాళ్ళని, ఇందాక చెప్పినటువంటి నాంది శ్రాద్ధ దేవతలు వీళ్ళందరినీ కూడా బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు నిత్యము అర్చిస్తూ ఉంటారు. నిత్యము అగ్నిని ముందుంచుకొని వేద మార్గంలో పూజిస్తూ బ్రాహ్మణులు ఉంటారు. అలాగే క్షత్రియులైనటువంటి వాళ్ళు బహిప్రావరణులు అనేటటువంటి పితృదేవతల్ని పూజిస్తూ ఉంటారు. పితృదేవతల్లోనే ఈ భేదాలు ఉన్నాయి. అలాగే వైశ్యులైనటువంటి వాళ్ళు నేయి తాగేటటువంటి పితృదేవతలకి వైశ్యులు తర్పణం చేస్తారు. ఇక శూద్రులైనటువంటి వాళ్ళు తమ పితృదేవతల యొక్క నామములు చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్పడం ద్వారా వాళ్ళ యందు అత్యంతము గౌరవమును తెలియజేసుకుని మంత్ర విధానాలతో అవసరం లేకుండానే వాళ్ళు పితృదేవతల్ని సేవించినటువంటి వాళ్ళు అవుతారు అని చెప్పి బ్రహ్మదేవుడు మొత్తం అందరికీ సంబంధించినటువంటి బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర చాతుర్విన్యానికి సంబంధించినటువంటి ఈ పితృదేవతల ఆరాధన విధానం అంతా కూడా చెప్పడం జరిగింది. ఎవరెవరు ఏ విధంగా ఆరాధన చేయాలి, వీళ్ళందరూ కూడా పితృదేవతలే. ఈ పితృదేవతలు అంటే చనిపోయినటువంటి వాళ్లే కాకుండా బ్రహ్మదేవుని యొక్క హృదయము నుండి ఆ మూలశక్తులుగా వెలువడి అట్లా వచ్చినటువంటి వాళ్ళు కూడా పితృదేవతలు చెప్పబడ్డారు. ఇచ్చేవం పూజితాయూయమిష్టాన్ కామాన్ ప్రయచ్చత. బ్రహ్మదేవుడు చెప్పాడు, ఈ విధంగా పూజింపబడినటువంటి మీరు మీ వంశం వారికి, మీ సంతతి వారికి అందరికీ కూడా ఇష్టములైనటువంటి కోరికలన్నీ తీర్చవలసింది అని కూడా బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి పితృకార్యాలు చేయటం వల్ల, తద్దినాలు పెట్టడమో లేకపోతే మరో విధంగా పితృకార్యాలు చేయటమో వీటి వల్ల ప్రయోజనం ఏమిటి అనేదానికి నిదర్శనం ఇదే. బ్రహ్మదేవుడే చెప్పాడు, మీరు వాళ్ళకి సంబంధించినటువంటి కోరికలు తీర్చవలసింది. ఎటువంటివి? ఆయు కీర్తిం ధనం పుత్రాన్ విద్యాం అభిజనం స్మృతిం. ఈ విధమైనటువంటి వాళ్ళ కోరికలన్నీ తీర్చాలి అని చెప్పాడు. వాళ్ళకి ఆయుర్దాయాన్ని ఇవ్వండి, కీర్తినివ్వండి, ధనాన్ని ఇవ్వండి, పుత్రుల్ని ఇవ్వండి. వంశవృద్ధి పొందాలి అంటే పితృదేవతల్ని సేవించాలి అని చెప్పి బ్రహ్మదేవుడు ఈ విధంగా అందరికీ కూడా ఆదేశం చేశాడు. వాళ్ళు బ్రహ్మతో చెప్పారు, అయ్యా మాకు కూడా వృత్తుల్ని ఒసగవలసింది అని చెప్పి కోరితే, ఒక తిథిని మాకు నిర్ణయించవలసింది అని కోరితే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, అమావాస్యా దినం వోస్తు తస్యాం కుశతిలోదకై తర్పితా మానుషైస్తృప్తిం పరాం గచ్చధన ధనాన్యథా అని చెప్పి, పరాం గచ్చద నాణ్యథ అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. మీకు అమావాస్య అనేటటువంటి తిథిని సమర్పిస్తున్నాను కాబట్టి పితృదేవతలకు సంబంధించిన తిథి అమావాస్య. ఆ రోజు మీకు దర్భలు, తిలలు, జలములు వీటితో సమర్పణ చేసినటువంటి వాళ్ళకి, మిమ్మల్ని అలా తృప్తిపరిచినటువంటి వాళ్ళకి పరాంగతి, ఉత్తమ గతుల్ని మీరు ప్రసాదించుదురుగాక అని చెప్పి కూడా బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి అట్లా పితృదేవతలని
ఉపాసించి ఐహిక పారమార్థిక సుఖాలు పొందాలి అని చెప్పి అమావాస్యని పితృదేవతల తిథిగా గుర్తించాలి. స్వస్తి.